హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ పెరుగుతో మజ్జిగను మరింత టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అలాగే మనము పెరుగును డైరెక్ట్గా తీసుకోవడం కంటే ఇలా మజ్జిగ చేసుకొని తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన బాడీలో ఉన్న హీట్ను తగ్గిస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది. ఈ మజ్జిగను మనము ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగనో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా పండు అయినా పర్లేదు, కొంచెం పచ్చి అయినా పర్లేదు. ఇందులో వేసుకొని సన్నగా తరిపెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని అందులో సాల్ట్, కొంచెం దొడ్డుప్పు వేసుకోండి. దొడ్డుప్పు వేసుకొని కొత్తిమీర ఉన్న పుదీనా సన్నగా తరిగిపెట్టేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. కడిగి దీన్ని ఇందులో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఒక గాజు సీసాలో అయినా పెట్టేసుకొని మనకు మజ్జిగ చేసుకున్నప్పుడు ఒక స్పూన్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. మన కుండ అయినా పర్లేదు, ఒక బౌల్ అయినా పర్లేదు తీసుకొని ఒక కప్ వచ్చేసి మనకు పెరుగు, గడ్డ పెరుగు తీసుకోవాలి. గడ్డ పెరుగు తీసుకొని ఒక 3 కప్స్ వచ్చేసి కూల్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత బాగా చిలకాలి. పెరుగు అనేది ఎక్కడ కనబడకుండా పల్చగా మనం చిలుక్కుంటే సరిపోతుంది. అప్పుడే మజ్జిగ మరింత టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అది తయారు చేసుకున్న దాన్ని ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మరొకసారి చిలకాలి విధంగా. అప్పుడే మజ్జిగ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మజ్జిగ అనేది మన బాడీలో ఉన్న హీట్ను తగ్గిస్తుంది, శరీరానికి చలువనిస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన మజ్జిగ ఇది. ఇలా తయారైన మజ్జిగను ఒక గ్లాస్లో పోసుకొని తీసుకుంటే సరే. కూల్గా చల్లగా మసాలా మజ్జిగ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.